టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనం క్రితం ఎపిసోడ్లో త్రిగుణాల గురించి చెప్పుకుంటూ వీరి ముగ్గురు కూడా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ జగజ్జనని యొక్క పాదాల చెంతకి చేరి స్త్రీ రూపంలో నుండేటువంటి వీరి ముగ్గురు ఆ జగన్మాతని స్మరించడం అనేటువంటిది, ఆవిడ ఆశీస్సులు తీసుకోవడం అనేది తెలుసుకుంటూ వచ్చాం. అయితే సత్వగుణ సంపన్నుడు విష్ణువు అని చెప్పింది, అలాగే తమోగుణ సంపన్నుడు ఈశ్వరుడు అని చెప్పింది. ఇంకొకటి బ్రహ్మ రజోగుణ సంపన్నుడు అని చెప్పింది. ఎప్పుడైతే బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు స్తుతించారో తక్షణం బ్రహ్మ కూడా ఆ జగన్మాతని స్మరించడం మొదలుపెట్టాడు. అమ్మ జగన్మాత, ఈ జగత్తంతటికీ కూడా కారణం నీవే. ఓ తల్లి, నీవు లేనిదంటూ ఏమీ లేదు, నీవు లేనిదంటూ అణుమాత్రము కూడా లేదు. నీవే రక్షకురాలివి, నీవే శిక్షకురాలివి, మేము నిమిత్త మాత్రులమే, నీ యొక్క ఆజ్ఞ మేరకు నడిచేటువంటి వాళ్ళము తల్లి, మమ్మల్ని రక్షించి కాపాడు తల్లి అంటూ పరిపరి విధముల విష్ణువు బ్రహ్మ కూడా స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బ్రహ్మ కూడా స్తుతించాడో బ్రహ్మని కూడా నీవు రజోగుణ సంపన్నుడవి అయినప్పటికీ నీకు కూడా సత్వ తమో గుణాలు ఉన్నప్పటికీ రజోగుణముతోని కూడుకున్నటువంటి భావనలు, పనులు నీకు ఉన్నాయి. అంటే నీవు సృష్టి చేయి. ఇప్పుడు సృష్టి అనేసరికి ఒక్కరితోని ముక్కు మూసుకొని పరమేశ్వర ధ్యానం చేస్తూ, అంటే క్రియ ఏమైనా చెయ్యాలి అంటే, పని అనేటువంటిది ఏదైనా చెయ్యాలి అంటే కనుక కేవలము సత్వగుణంతో జరగనటువంటిది. సత్వగుణం అంటే ఏంటి? ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, ప్రేమపూర్వకంగా ఉంటూ సర్వకాల సర్వావస్థలలోని కూడా ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ, ఆ పరమేశ్వరిని ధ్యానించుకుంటూ ఆ జీవనం గడపడం అనేటువంటిది సత్వగుణం. కానీ బ్రహ్మ యొక్క కార్యనిర్వహణకి, అంటే సృష్టి చేయాలి కాబట్టి అక్కడ ఒక క్రియ అనేటువంటిది ఉంది. ఇందాక విష్ణు విషయంలో కూడా అలాగే చెప్పింది. నీవు నన్ను ధ్యానించే సమయంలోని సత్వగుణ సంపన్నుడుగా ఉండు, కానీ జగత్తుని రక్షించాలి అన్నా, జగత్తుని పాలించాలి అన్నా కూడా నీవు ఆ సమయంలోని రజోగుణ సంపన్నుడివే అని కూడా చెప్పింది ఆ తల్లి. అలాగే బ్రహ్మ కూడా ఆ జగజ్జనని కనుక స్మరించుకుంటూ ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అంటే సత్వగుణం. కానీ ఆయన యొక్క కార్యము, ఆయన యొక్క విధి ఏంటి, నిధి ఏంటి అంటే సృష్టి. సృష్టి చేయాలి అంటే ఒక క్రియ చెయ్యాలి. అక్కడ క్రియ చెయ్యాలి అంటే ఖచ్చితంగా రజోగుణ సంపన్నులై ఉండాల్సిందే. రజోగుణంతో కూడుకున్నప్పుడు మాత్రమే క్రియని చేయగలరు. ఆ క్రియ ఉన్నప్పుడు మాత్రమే ఈ సృష్టిని సృష్టించగలుగుతాడు అని ఈ విధంగా ముగ్గురికి కూడా మీ మీ కార్యాలని నిర్వర్తించండి, నా ఆజ్ఞ మేరకి మీరు ముగ్గురు కూడా మీ మీ కార్యాలు నిర్వర్తించండి అని బ్రహ్మని నీవు నా అంశ అయినటువంటి
రజోగుణ సంపన్నురాలు, అందగత్తె, జగత్తులోని విద్యలన్నిటికీ కూడా మూలమైనటువంటిది, విద్యాప్రదాయిని, వాక్ సంపద కలిగినటువంటి తల్లి అయినటువంటి సరస్వతిని చేపట్టు. శ్వేతం అంటే తెలుపు, తెలుపుతోని కూడుకుని విద్యలకు అధిపతిగా ఉంటూ ఉండేటువంటి ఆ సరస్వతిని నీవు చేపట్టి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి నీ యొక్క కర్తవ్యాన్ని, నీ నిధిని నువ్వు నిర్వర్తించు అని బ్రహ్మకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి విష్ణువు, నీవు వైకుంఠానికి వెళ్ళు, నీకు నా అంశ అయినటువంటి లక్ష్మి సత్వగుణ సంపన్నురాలు, ఈ జగత్తులోని సిరులకి, ధనధాన్యాలకి అధిపతి అయినటువంటి లక్ష్మి, ఆ లక్ష్మిని నీవు చేపట్టు. ఆవిడని చేపట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నీ యొక్క పని నీవు చేసుకో. అలాగే నీకు ఈశ్వరునికి, వీరి ఇరువురికి అంటే బ్రహ్మ ఈశ్వరులకి, విష్ణువుకి ఈశ్వరికి మధ్యన భేదము లేదు. ఈ విషయం ఇప్పుడు మనము ఈ కాలంలోని, ఈ రోజుల్లోని చాలా ఎక్కువైపోయింది. ఈ భేదభావం అనేది విపరీతమైపోయింది. శైవ అంటే ఈశ్వరుని ఈశ్వరుని పూజించుకునేటువంటి వారు, ఈశ్వర సాధన, ఈశ్వరుని స్మరణ చేసేటువంటి వారు విష్ణు భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అలాగే విష్ణువుని పూజించేటువంటి వారు వైష్ణవ భక్తులు ఈ యొక్క ఈశ్వర భక్తులు శైవుల్ని బాధ పెట్టడం, చులకన చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క భేదభావము అంటే శైవ విష్ణు ఈశ్వరులకి భేదము చూపించుతామో అదే పతనానికి కారణం, అదే మహాపాపానికి కారణం అవుతూ ఉంటుంది. అందువల్ల దయచేసి శివకేశవులకి భేదం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా శివకేశవులకి ఎటువంటి భేదము లేదనేటువంటి విషయం, ఇరువురిని ఒకటే, ఇరువురిని సమానంగా చూడాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్ ఆ జగన్మాతనే మనకి చెప్పింది. అందువల్ల అటువంటి భేదము ఉన్నట్టయితే ఆ జగన్మాతని స్మరించుకొని ఆ భేదాన్ని తుడిచివేసుకోండి ఇప్పటికైనా. ఎప్పుడైతే విష్ణువుకి తన అంశ అయినటువంటి లక్ష్మీదేవిని అప్పచెప్పిందో వారిని వైకుంఠానికి వెళ్ళి వారి పనిని వారిని నిర్వర్తించమంది. ఏమిటంటే సృష్టి చేయడము బ్రహ్మ చేస్తాడు, ఈ జగత్తుని రక్షించడము, పాలించడము, జనులందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి చూడడము, ఇదంతా కూడా విష్ణువు పని. అవసరమైనప్పుడు భూమి భారము పెరుగుతూ ఉండేటప్పుడు, పాపం పెరిగినప్పుడు నీవు అవతారాలని ఎత్తుతూ నీవు భూమిని రక్షించు, ఈ జగత్తుని కాపాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి చెప్పడం జరుగుతుంది. తక్షణమే శివుడి దగ్గరికి వస్తుంది, శివ నీవు
నా అంశ అయినటువంటి కాళి అంటే ఇక్కడ చూడండి రజోగుణంతో కూడుకున్నటువంటిది కాబట్టి బ్రహ్మకి సరస్వతీదేవి రజోగుణ సంపన్నురాలు, జ్ఞానానికి ప్రతీక, విద్యలకి ప్రతీక. వాక్కు విద్యలు అంటే ముఖ్యంగా వాక్కు ప్రతీక. వాక్ అనేసరికి మాట్లాడడం అనేసరికి ఒక క్రియనే అవుతుంది. క్రియ మనం ముందే చెప్పుకున్నాం. రజోగుణం అనేసరికి ఒక కార్యం, ఒక పని, మాట మాట్లాడాలి అన్నా కూడా అది కూడా ఒక క్రియ ఉంది కాబట్టి క్రియాశక్తి స్వరూపిణి. అలాగే వాక్ శక్తికి సరస్వతీదేవి మూలం. ఈ జగత్తులో ఎవ్వరికైనప్పటికీ కూడా విద్యలు అభ్యసించాలన్నా, వాక్శుద్ధి కలగాలన్నా, జ్ఞానం పెరగాలన్నా, విద్య బాగా రావాలి అన్నా ఆ జగన్మాత అయినటువంటి జగన్మాత అంశ అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడే వాక్శక్తికి అధిష్టాన దైవం. అందుకే చూడండి పిల్లలకి 3 సంవత్సరాలు రాగానే విద్యను అభ్యసించే ముందర అక్షరాభ్యాసం చేస్తూ సరస్వతి పూజ చేసుకుంటారు. ఎందుకంటే ఆవిడ యొక్క కృపని సంపాదించడం కోసం ఆ పిల్లలు ఆ జగజ్జనని యొక్క అనుగ్రహంతో వాక్శక్తి సంపాదించి విద్యను అభ్యసించుతారు అని చెప్పేసి చేస్తారు.